వెల్కమ్ టు శ్రీనివాస్ టీకే ఛానల్. పోటీ పరీక్షలకు అవసరమైన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ పార్ట్ 7లో భాగంగా ఈరోజు మనం మరిన్ని ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందాము. దానిలో భాగంగా హూ ఎమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ది అసాసినేషన్ ఆఫ్ సౌండర్స్ ఎట్ లాహోర్? ఈ కింది వారిలో లాహోర్లో సాండర్స్ హత్యతో సంబంధం లేనిది ఎవరు? ఆప్షన్ 1 చంద్రశేఖర్ ఆజాద్, ఆప్షన్ 2 భగత్ సింగ్, ఆప్షన్ 3 ఉద్దమ్ సింగ్, ఆప్షన్ 4 రాజ్గురు. యాక్చువల్గా మనకి సాండర్స్ని ఎందుకు హత్య చేశారు అనే విషయం మనకు తెలియాలి. దీని గురించి తెలియాలంటే మనకు సైమన్ కమిషన్ గురించి తెలియాలి. ఈ సైమన్ కమిషన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే మనకి 1919లో మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది. ఈ సంస్కరణల యొక్క అమలు తీరును పరిశీలించడానికి మరియు భారత రాజ్యాంగ సంస్కరణల గురించి పరిశీలించడం మరియు భారతదేశానికి బాధ్యతాయుతమైన అంశాలను ఎంతవరకు వర్తింపజేయవచ్చునో తెలియజేయడానికి సైమన్ కమిషన్ 1927లో అప్పటి బ్రిటన్ ప్రధాని అయిన స్టాన్లీ బల్డ్విన్ 7 మందితో కమిషన్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యమైన అంశం భారతీయులకు స్థానం లేకపోవడం. 7 సభ్యుల్లో ఒక్కరు కూడా భారతీయులు లేకపోవడం ముఖ్యమైన అంశం. ఈ కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడంతో సైమన్ గోబ్యాక్ అనే ఉద్యమాన్ని ప్రారంభించాలని 1927 డిసెంబర్ మద్రాస్లో జరిగిన దీనికి అధ్యక్షతన ఎంఏ అన్సారీ అధ్యక్షతన జరిగిన ఐఎన్సి సమావేశంలో సైమన్ గోబ్యాక్ ఉద్యమాన్ని జరపాలని నిర్ణయించడం జరిగింది. దీనిలో భాగంగా 1928 అక్టోబర్లో సైమన్ కమిషన్ లాహోర్ రావడం జరిగింది. ఇక్కడ లాలా లజపత్ రాయ్ గారు ఈ సైమన్ గోబ్యాక్ ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. ఈ ఆందోళన చేస్తున్న క్రమంలో అక్కడ పోలీస్ అధికారి అయిన సాండర్స్ లాలా లజపత్ రాయ్పై లాఠీచార్జ్ చేయడం జరుగుతుంది. దీంతో తీవ్ర గాయాల పాలైన లాలా లజపత్ రాయ్ గారు 1928 నవంబర్లో మరణించడం జరుగుతుంది. దీనికి ప్రతీకారంగా 1928 డిసెంబర్లో HRA హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ సభ్యులైన భగత్ సింగ్, రాజ్గురు మరియు చంద్రశేఖర్ ఆజాద్ వీరు ముగ్గురు అప్పటి పోలీస్ అధికారి స్కాట్ను చంపాలని అనుకుంటారు. కానీ తొందరపడి సాండర్స్ని చంపడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి సంబంధం లేని వ్యక్తి అని అడగడం జరిగింది. సో ఇక్కడ చంద్రశేఖర్ ఆజాద్కి సంబంధం ఉంది, భగత్ సింగ్కి ఉంది, రాజ్గురుకి ఉంది. సో సంబంధం లేని వ్యక్తి అంటే ఉద్దమ్ సింగ్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఉద్దమ్ సింగ్ 1919 జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో ముఖ్య కారకుడైన జనరల్ ఓడయర్ని 1940లో హత్య చేయడం జరుగుతుంది. మరొక ప్రశ్న, డయార్కీ వాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ద్వంద్వ పరిపాలన ఈ కింది వానిలో ఏ చట్టం ప్రత్యేకత? ఆప్షన్ 1 1892 చట్టం, ఆప్షన్ 2 1909 చట్టం, ఆప్షన్ 3 1919 చట్టం, ఆప్షన్ 4 1935 చట్టం. మనకి 1999
మాంటే చెమ్స్ఫోర్డ్ సంస్కరణలో డయార్కీ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇందులో కార్యనిర్వహణ వర్గం కోసం ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు 8 ప్రావిన్స్లో దీన్ని అమలు చేయడం జరిగింది. అవి అస్సాం, బెంగాల్, బీహార్, ఒరిస్సా, సెంట్రల్ ప్రావిన్స్, యునైటెడ్ ప్రావిన్స్, బొంబాయి, మద్రాస్, పంజాబ్. ద్వంద్వ పాలన కింద ప్రాంతీయ ప్రభుత్వాలకు మరిన్ని అధికారాలు ఇచ్చారు. అందులో భాగంగా గవర్నర్ ఆ ప్రావిన్స్లో కార్యనిర్వాహక అధిపతిగా ఉండడం జరుగుతుంది. విషయాల పరంగా కూడా 2 జాబితాలను విభజించడం జరిగింది. ఒకటి రిజర్వ్ జాబితా, మరొకటి ట్రాన్స్ఫర్ జాబితా. ఈ రిజర్వ్ జాబితా అనేది గవర్నర్ తన కార్యనిర్వాహక మండలి ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో శాంతి భద్రతలు, ఆర్థిక అంశాలు, రెవెన్యూ, భూ ఆదాయం, నీటిపారుదల మొదలైన అంశాలు ఉండడం జరిగింది. మిగిలిన అన్ని ముఖ్యమైన విషయాలు ప్రాంతీయ కార్యనిర్వాహక వర్గం యొక్క రిజర్వ్ సబ్జెక్టులో ఉంచడం జరిగింది. ఇందులో ఎడ్యుకేషన్, హెల్త్, లోకల్ బాడీస్, పరిశ్రమలు, వ్యవసాయం, ఎక్సైజ్ మొదలైన అంశాలు ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆన్సర్ 1919 చట్టం అవుతుంది. మరొక ప్రశ్న, ఇన్ తెలంగాణ స్టేట్ రెడ్ సాయిల్స్ ఆర్ ప్రీడామినెంట్ విత్ పర్సెంటేజ్ ఆఫ్ ఏరియా అబౌట్. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఎర్ర నేలల విస్తీర్ణ శాతం దాదాపు ఆప్షన్ 1 48, ఆప్షన్ 2 55, ఆప్షన్ 3 59, ఆప్షన్ 4 62. మనకి తెలంగాణలో నేలలు ప్రధానంగా రెడ్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్. ఇందులో రెడ్ సాయిల్స్ దాదాపు 48% కలవు. నల్లరేగడి నేలలు దాదాపు 20% కలవు. సో ఇక్కడ మనకి రెడ్ సాయిల్స్ అన్నది కాబట్టి మనకు పర్సంటేజ్ 48. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇందులో మనకు రెడ్ సాయిల్స్లో ఐరన్ ఆక్సైడ్స్ ఉండడం వల్ల వాటికి ఎర్ర రంగు రావడం జరుగుతుంది. ఈ బ్లాక్ సాయిల్స్ ముఖ్యంగా బంకమట్టి, మెగ్నీషియం మరియు ఐరన్ ఆక్సైడ్లు ఉండడం జరుగుతుంది. ఈ బ్లాక్ సాయిల్స్ అనేటివి మనకి పత్తి పంటకు చాలా అనుకూలం. ఈ నల్ల నేలలు ప్రధానంగా నిజామాబాద్, కరీంనగర్ మరియు వరంగల్లో కలవు. మరొకటి దాదాపు 7% లాటరైట్ నేలలు కలవు. ఇవి అధిక ఉష్ణోగ్రత మరియు లీచింగ్ కారణంగా ఏర్పడే జిగటగా ఉంటాయి. ఇవి ఎక్కువగా మెదక్ మరియు ఖమ్మం వంటి జిల్లాల్లో కనిపిస్తాయి. మరొక నేల రకం ఒండ్రు నేలలు. ఇవి నది తీరాల వెంబడి కనిపించే నేలలు. వీటిలో హ్యూమస్ అనేది చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇవి చాలా సారవంతమైనవి. నదుల నుండి అవక్షేపాలు నిక్షేపణ ద్వారా ఈ ఒండ్రు నేలలు ఏర్పడడం జరుగుతుంది. మరొక ప్రశ్న, ది హెడ్ క్వార్టర్ ఆఫ్ నార్థర్న్ తెలంగాణ అగ్రో క్లైమాటిక్ జోన్ ఈజ్ లొకేటెడ్ ఎట్. ఉత్తర తెలంగాణ వ్యవసాయ శీతోష్ణ మండల ప్రధాన కార్యాలయం కేంద్రం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 కరీంనగర్, ఆప్షన్ 2 మంచిర్యాల్, ఆప్షన్ 3 వరంగల్, ఆప్షన్ 4 జగిత్యాల్. ఇక్కడ మనకి అగ్రో క్లైమాటిక్ జోన్స్ అనేవి తెలంగాణలో 3 కలవు. నార్థన్ ఇది సెంట్రల్ తెలంగాణ జోన్, మరొకటి సౌత్ తెలంగాణ జోన్. ఇక్కడ నార్థన్ తెలంగాణ జోన్లో హెడ్ క్వార్టర్ వచ్చేసి జగిత్యాలలోని పొలాసలో కలదు. సౌతర్న్ అయితే నాగర్ కర్నూలులోని పాలెంలో కలదు. మరియు మరొక జోన్ సెంట్రల్ జోన్, దీని యొక్క ప్రధాన కేంద్రం వరంగల్లో కలదు. ఇక్కడ ఈ జోన్లలో మనకి ఇక్కడ డీటెయిల్గా చూస్తే ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో మనకి ఇక్కడ తెలుస్తుంది. కొంచెం డీటెయిల్గా చూస్తే మనకు తెలంగాణ రాష్ట్రాన్ని భౌగోళిక లక్షణాలు మరియు నేలల స్వభావం, వర్షపాతం, ఉష్ణోగ్రత,
మొదలైన వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఉత్తర, మధ్య తెలంగాణ మరియు దక్షిణ తెలంగాణ అనే 3 వ్యవసాయ వాతావరణ మండలాలుగా విభజించడం జరిగింది. ఇందులో ఉత్తర తెలంగాణ జోన్లో మనకి ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల మరియు కరీంనగర్ అంటే దాదాపు 10 జిల్లాలు ఇందులో ఉన్నాయి. ఇక్కడ మనకు వార్షిక వర్షపాతం అనేది 1033 మిల్లీమీటర్లు. ఇంకా ఇందులో ముఖ్యమైన అంశాలు కనుక చూస్తే ముఖ్యమైన పంటలు ఇక్కడ ఈ మండలంలో ప్రధానంగా పండే పంటలు మామిడి, సపోటా, జామ, సీతాఫలం, టమాటో మొదలైనవి. మరియు మధ్య తెలంగాణ జోన్లో ఉన్న జిల్లాలు కనుక చూస్తే సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం. ఇందులో 11 జిల్లాలు కలవు. ఇక్కడ సగటు వార్షిక వర్షపాతం దాదాపు 978 మిల్లీమీటర్లు. ఇందులో మనకి ప్రధాన పంటలు కనుక చూస్తే మామిడి, జామ, అరటి, సీతాఫలం, ఆయిల్ ఫామ్, కొబ్బరి, జీడిపప్పు మొదలైనవి. దక్షిణ తెలంగాణ జోన్లో వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట్ మరియు జోగులాంబ, గద్వాల్. ఇక్కడ మనకి దాదాపు 12 జిల్లాలు. ఇక్కడ సగటు వర్షపాతం అనేది 606 నుండి దాదాపు 853 మిల్లీమీటర్లు. దీనిలో ప్రధాన పంటలు కనుక చూస్తే ద్రాక్ష, బొప్పాయి, నారింజ, మామిడి, సీతాఫలం, పుచ్చకాయ, దానిమ్మ మొదలైనవి.